నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇటీవల తమిళనాడులో త్రిభాషా విధానం డీలిమిటేషన్పై రచ్చ జరుగుతోంది. మొదటి నుంచి తమిళులు హిందీ అంటే వ్యతిరేక భావన కలిగి ఉన్నారు. పెరియార్ రామస్వామి ఆత్మగౌరవ ఉద్యమం తమిళనాట రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. అక్కడ ద్రావిడ పార్టీలకు తప్ప వేరే పార్టీలకు అధికారం కల్లా. చాలా కాలం తర్వాత మళ్లీ త్రిభాషా విధానంపై వ్యతిరేకత పెరుగుతోంది. పైగా పొండు మీద కారం చల్లినట్లు డీలిమిటేషన్తో దక్షిణాదికి ఎంపీ సీట్లు తగ్గనున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ సమయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద దుమారం రేపాయి. దీంతో తాజాగా మళ్లీ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. పిఠాపురంలో మార్చి 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద దుమారం రేపాయి. ఒక్క తమిళనాడులోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే పెద్ద చర్చకు దారితీస్తుంది. తర్వాత తన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చినా వివాదం సద్దుమణగలేదు. దీంతో తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో త్రిభాషా విధానం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. త్రిభాషా విధానం పేరుతో హిందీని మాత్రమే నేర్చుకోవాలని, ఏ భాషనైనా బలవంతంగా రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. ఏపీ, కర్ణాటకలో త్రిభాషా విధానం అదనపు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అనే కోణంలో చూడాలన్నారు. తమిళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిభాషా విధానం డీలిమిటేషన్ పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఇటీవల పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ప్రముఖ తమిళ కవితతో పవన్ కళ్యాణ్ ప్రారంభించడం తెలిసిందే. అదేవిధంగా తమిళంతో తనకున్న అనుబంధంపై మాట్లాడారు. టీనేజీలో ఉన్నప్పుడు తనకు జీవితంపై భయం కలిగిందని, అప్పుడు భారతీయార్ కవిత చదవగా తనకు ధైర్యం వచ్చిందన్నారు. అచ్చమిళై అనేది భారతీయార్ రచించిన కవిత. తెలుగులో దీనికి భయం లేదు అని అర్థం. ప్రతి భాషకు గౌరవం దక్కాలని, భాషను, సంస్కృతులను గౌరవించడం తన మార్గదర్శకాల్లో ఒకటని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో 400 ఉర్దూ, 107 ఒరియా, 57 కన్నడ, 30 తమిళ, 5 సంస్కృతం, 37,000 పైగా తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎవరి మాతృభాషపై వారికి ప్రేమ ఉండడం సహజం. ఏ రాష్ట్రం పైన వేరే వారి భాషను బలవంతంగా రుద్దకూడదు. అలా జరిగితే నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. హిందీ నేర్చుకోవాలని, తమిళం నేర్చుకోవాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భాషా విధానాల్లో హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదని, నచ్చిన భాషలు నేర్చుకోవచ్చు అన్నారు. నేను త్రిభాషా విధానంలోనే ఎదిగా అన్నారు పవన్ కళ్యాణ్. తనకు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలుసన్నారు. తాను హిందీ భాష నేర్చుకున్నాక తెలుగుకు మరింత దగ్గరయ్యానని తెలిపారు. తమిళనాడులో హిందీ భాష వ్యతిరేక ఉద్యమంతో ఎదిగిన పార్టీలే డిఎంకే, అన్నా డిఎంకే, ఇతర ద్రావిడ పార్టీలు. హిందీ వ్యతిరేక ఉద్యమానికి పెరియార్ ఆజ్యం పోస్తే అన్నాదురై ప్రాణం పోసి పెద్ద చేశారు. దాన్ని కొనసాగించారు కరుణానిధి. ఇప్పుడు డిఎంకే ఇంకా దాన్ని పట్టుకు వెళ్లాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం త్రిభాషా ఉద్యమం డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిఎంకేపై పరోక్షంగా విమర్శలు చేయడంతో రచ్చ మొదలైంది. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి లేని భయం దేశంలోని హిందీ భాష నేర్చుకునేందుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని నేతలు పలువురు హిందీ భాషలో ప్రసంగాలు చేస్తుంటారు. కానీ హిందీని వ్యతిరేకిస్తుంటారు. త్రిభాషా విధానం అంటే వాళ్లు భాషలు నేర్చుకునేందుకు అవకాశమే కానీ ఏ భాషను బలవంతంగా రుద్దడం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు అంటూ చెన్నైలో ఇటీవల జరిగిన సదస్సుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సమస్యపై మొదటగా పార్లమెంట్లో గళం విప్పాలి, ఆ తర్వాతే పోరాటం చేయాలని సూచించారు. ఇలా రోడ్ల మీదకు వస్తే ఏ ప్రయోజనం ఉండదన్నారు. లోక్సభలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడాన్ని అంగీకరించకూడదు అన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనతో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గదని తాను నమ్ముతానని తెలిపారు. రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని, తమిళనాడులో బీజేపీ పుంజుకుంటుందా అనే ప్రశ్నకు అలా బదులిచ్చారు. మరోవైపు తమిళనాడులో పార్టీ విస్తరణకు సంబంధించి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు కోరుకుంటే జనసేన ఖచ్చితంగా రాష్ట్రంలో తన ఉనికిని చాటుకుంటుందని పేర్కొన్నారు. ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ప్రశంసించారు. స్టాలిన్ కు ఎలాంటి ప్రతీకార ఉద్దేశాలు లేని మంచి వ్యక్తిగా అభివర్ణిస్తూ ఆయన విశాల దృక్పథాన్ని ప్రశంసించారు. పార్టీని స్థాపించడం, దానిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. రాజకీయాలకు చాలా ఓపిక అవసరమని పేర్కొన్నారు. సినీ నటులు రాజకీయాల్లో విజయం సాధించడం అంత సులభం కాదని తెలిపారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాత్రమే అలాంటి విజయాన్ని సాధించగలిగారని పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్లకు లభించిన అవకాశాలు ఇతరులకు లభించలేదని వెల్లడించారు. తమిళ నటులు విజయ్, ఎడప్పాడి కె పళనిస్వామి కలిసి పనిచేయడం వల్ల తమిళనాట రాజకీయాలు ఎలా ఉంటాయో తాను ఊహించలేనని అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు విజయ్ కూడా స్పందించడం అందరికీ తెలిసిందే. దక్షిణాది అంటే తమిళనాడు మాత్రమే కాదు, అందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలున్నాయి. అవసరమైతే మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి మనం ఐక్యంగా ఉండాలి. పార్లమెంట్ సభ్యులు మన హక్కుల కోసం పోరాడాలి. నేను కూడా దానికోసం పోరాడతాను. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు తగ్గకూడదనేది నా వైఖరి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చూడాలి మరి ముందు ముందు ఈ రగడ ఏ పరిణామాలకు దారితీస్తుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.